దాడి చేసిన వారితోనే తప్పుడు ఫిర్యాదులు తీసుకోవడం, దాడికి గురైన వారిపైనే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడం కూటమి సర్కారుకు పరిపాటిగా మారిపోయింది. తెలుగుదేశం పెద్దల డైరెక్షన్లోనే తాడేపల్లి పోలీసుల యాక్షన్ సాగుతున్నట్లు తేటతెల్లమవుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలపై స్వయంగా సీఐ కేసు పెట్టడం పెద్దల మెప్పు కోసమే అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదెక్కడి ఆటవిక పాలన అని ప్రజాస్వామ్యవాదులు నివ్వెరపోతున్నారు. కూటమి పాలనలో రెడ్ బుక్ అరాచకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఏపీలో అధికార పార్టీకి చెందిన అచ్చోసిన పచ్చముక్కలు ప్రజాస్వామ్యానికి పాడికట్టి రోజుకో ఊరిలో ఊరేగిస్తున్నాయి. ఎర్రబుక్కు సాక్షిగా 2 ఏళ్లుగా సాగుతున్న నారా మార్క్ నరమేధం మధ్యయుగాల నాటి ఆటవిక పాలనకు అద్దం పడుతోంది. ప్రజలపైన, ప్రజాస్వామిక వాదులపైన, ప్రతిపక్షాలపైన యథేచ్ఛగా దాడులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. వ్యవస్థలను తోలుబొమ్మలను చేసి ఆడేస్తూ రాష్ట్రాన్ని నారా కాష్టంగా మార్చేస్తున్నారు. అధికార మదంతో చెలరేగిపోతూ ప్రత్యర్థులను నానా రకాలుగా హింసిస్తారు, తిడతారు, కొడతారు, దారి కాచి దాడులు చేస్తారు, ఆస్తులు ధ్వంసం చేస్తారు. బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్కి వెళితే అప్పటికే అక్కడ పచ్చ మూకలే తిష్ట వేసుకుంటాయి. ఎదురు కేసులు సిద్ధంగా ఉంటాయి. వ్యవస్థలన్నింటినీ దారుణంగా దిగదార్చేయడంతో అరాచకం రాజ్యమేలుతోంది. స్థూలంగా ఇది రాష్ట్రంలో పరిస్థితి. రాజధానిలో శనివారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలోని సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నాయకులపై దుర్మార్గంగా దాడి చేశారు. కార్లు ధ్వంసం చేశారు. రాళ్లతో, కర్రలతో హత్యాయత్నం చేశారు. ఇందుకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులు కూడా. కానీ విచిత్రంగా దాడికి గురైన వారిపైనే పోలీసులు కేసులు కట్టారు. దాడికి గురైన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఏ చెత్తబుట్టలో పడేశారో ఎవరికీ తెలియదు. ఇసుక మెక్కి మదవెక్కిన రౌడీ మూకలు మద్యం సేవించి మరీ పట్టపగలు పోలీసుల సాక్షిగా వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడికి తెగబడటం టీవీ ఛానళ్లు చూశాయి. సోషల్ మీడియాలో వీడియోలు తిరిగాయి. రాళ్లు రువ్విన రౌడీలను, కర్రసాము చేసిన కస్సాయిలను, గుడ్లు విసిరిన గూండాలను ప్రజలు చూశారు, పోలీసులు చూశారు. అయినా దాడికి గురైన వాళ్లపై కేసులు నమోదయ్యాయి. పెనుమాక రైతుల విజ్ఞప్తి మేరకు ఆ మార్గంలో వెళుతున్న రైతు పరిరక్షణ కమిటీ నాయకులపై పట్టపగలు రాళ్లు, కర్రలతో హత్యాయత్నానికి దిగడం చూసి రాష్ట్రమంతా నివ్వెరబోయింది. కానీ దాడి చేసిన వారిది తప్పు కాదంటూ రైతు పరిరక్షణ కమిటీ నాయకులు అమరావతికి వెళ్లడమే తప్పట. వారికి ఏం పని, ఎందుకు వెళ్లారని సాక్షాత్తు బదిర ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రశ్నిస్తున్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఉందా, లేక పాలస్తీనా ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని గాజా ప్రాంతాల్లో ఉందా అని సగటు పౌరుడికి సందేహం రాక మానదు. అమరావతికి వెళ్లాలంటే వీసా తీసుకోవాలా, లేక రాష్ట్ర ప్రభుత్వం నుంచి పచ్చమూకల నుంచి పర్మిషన్ తీసుకోవాలా అని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య నేను తెలంగాణ ఎందుకు రాకూడదు, రావడమే కాదు రాజకీయం కూడా చేస్తానంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో చిందులు వేయటం అందరూ చూశారు. మరి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ హమారా అనొచ్చు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు అమరావతిలో తిరగటం తప్పెలా అవుతుంది? దారిని పోతున్న మమ్మల్ని అడ్డుకొని దాడి చేసి కార్లు ధ్వంసం చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టడం ఏ న్యాయమని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయ్యా మేం పిలిస్తేనే వాళ్ళు వస్తున్నారు అని పెనుమాక రైతులు కూడా చెబుతున్నారు. ఇవేమి చంద్రబాబు బదిర సర్కార్కు చెవినెక్కడం లేదు. సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై శనివారం ఉండవల్లి సెంటర్లో జరిగిన దాడిలో నిందితులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా వారిని అరెస్టు చేయకపోగా బాధితులపైనే పోలీసులు కేసులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.